గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు పాజిటివ్‌గా రెస్పాన్స్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇది చాలా వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇకపోతే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలలకే హామీల అమలుపై గగ్గోలు పెట్టడం సరైంది కాదన్నారు. దీంతో వైసీపీ నాయకులు షాక్ అయ్యారు. అప్పుడే అద్భుతాలు జరుగుతాయని ఆశించకూడదని మరోవైపు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అభిప్రాయపడిన విషయం మనకందరికీ తెలిసిందే. తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ కేతిరెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి కేతిరెడ్డి వ్యాఖ్యలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆయన త్వరలోనే పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు గట్టిగా ఉన్నాయని వార్తలు గుప్పుమన్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన కోసం కేతిరెడ్డి గారు భారీ నిర్ణయం తీసుకున్నారట. దీంతో షాక్లో ఉన్నారట మాజీ సీఎం వైఎస్ జగన్ గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. కాకపోతే కేతిరెడ్డి మాట్లాడుతూ అద్భుతాలెన్నో అప్పుడే జరుగుతాయని అనుకోకూడదు. ఏడాది ఆఖరి వరకు ప్రభుత్వానికి మనం సమయం ఇవ్వాలి. సంపద సృష్టించి ఇస్తామన్నారు. ఆ సంపద సృష్టించేందుకు వారికి సమయం ఇవ్వాలి. సంపద సృష్టించిన తర్వాత హామీల అమలు గురించి అడగాలి. అలాగే ప్రభుత్వం అనేది పాలన చేయాలి కానీ వ్యాపారం చేయకూడదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేతిరెడ్డి గారు.